ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ప్రెజర్ ఫుడ్స్లో నుంచి ఈ ప్రెజర్ ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దీని డెమో అనేది నేను ఈరోజు మీకు చెప్తున్నాను. చూడండి, ఈ ప్రెజర్ ఫుడ్ నేమ్ వచ్చేసి మనకు స్టిచ్ గైడ్ ప్రెజర్ ఫుడ్ అండి. ఇది ఇలా ఉంటుంది చూడండి. ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. మనం స్టిచ్ గైడ్ ప్రెజర్ ఫుడ్ని ఎందుకు యూస్ చేస్తామనేది చెప్పేస్తాను ఈరోజు నేను. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో చూడండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే దాన్ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ కూడా ఆల్ అని ప్రెస్ చేయండి. ఇప్పుడైతే ఈ ప్రెజర్ ఫుడ్ గురించి నేను క్లారిటీగా మీకు చక్కగా చెప్పేస్తాను, చూసేయండి. లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా అండి, స్ట్రైట్ స్టిచ్ ప్రెజర్ ఫుడ్. దానికైతే ఇలా లైన్స్ 3 వచ్చాయి. ఇది కూడా సేమ్ అలాగేనండి. ఏమంటే దానికి 3 లైన్స్ వచ్చాయి, దీనికి 10 లైన్స్ ఉన్నాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి లైన్స్ అనేది మనకు 1 ఇంచ్లో ఉంటుంది. ఈ మెజర్మెంట్ అనేది చూడండి. దీన్ని మనం దేనికి యూస్ చేస్తాము అంటే మనకు విడ్త్ మనం మెజర్ చేసుకోవడానికి ఈ ప్రెజర్ ఫుడ్ని అనేది మనకు గైడ్ చేస్తుందన్నమాట. మనం స్టిచెస్ అనేటివి ఇప్పుడు విడ్త్ గ్యాప్ ఇచ్చి వేస్తాం కదా, అవి ఈక్వల్గా రావడానికి మనము ఈ స్టిచ్ గైడ్ ప్రెజర్ ఫుడ్ని మనం యూస్ చేస్తాము. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనం స్టిచెస్ వేసి కొంచెం డిజైన్ చేసుకోవాలి ఏదానికన్నా అంటే చాలా బాగా దీంతో మనం ఇది యూస్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం వేసినప్పుడు స్టిచెస్ అనేటివి ఈక్వల్గా అంటే డిస్టెన్స్ అనేది ఈక్వల్గా రాదు సమ్టైమ్స్. అలాంటప్పుడు మనం మన స్టిచ్ గైడ్ ప్రెజర్ ఫుడ్ని యూస్ చేసి మనం స్టిచెస్ వేసాము అంటే చాలా నీట్గా మెజర్మెంట్స్ కూడా నీట్గా వస్తుంది, చూడ్డానికి కూడా చక్కగా ఉంటుంది. మరి దీని డెమో మనం ఇప్పుడు ఎలా ఫిక్స్ చేయాలి, అలాగే ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను చేసి చూపిస్తాను, మీరు చూసేయండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంది. దీన్ని మనం పైకనేసి ఇది ఇలా అంటే ఇది అనేది రిమూవ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేసి అంటే ఫిక్స్ అయిపోతుందండి. చూడండి, ఫిక్స్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం సెట్టింగ్స్, నార్మల్ సెట్టింగ్స్ అండి. నార్మల్ మనం ఏవైతే స్టిచ్ యూజ్ చేస్తామో అదే. ఇప్పుడు దీన్ని స్టిచెస్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను, చూసేయండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ ప్రెజర్ ఫుడ్స్ అనేటివి ఓన్లీ మనం ఎలక్ట్రిక్ స్వింగ్ మిషన్స్కే మనం యూజ్ చేస్తాము. సో నేను నార్మల్ మిషన్స్కి ఇవి యూజ్ చేయలేము. యూజ్ చేసేటివి కూడా ఉన్నాయి, అవి మళ్ళీ నేను వేరొక వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఈ ప్రెజర్ ఫుడ్స్ అనేటివి ఈ ఎలక్ట్రిక్ స్వింగ్ మిషన్స్కి మనకు యూజ్ అవుతాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. చాలామంది అడుగుతున్నారు, అందుకని నేను చెప్తున్నాను. నార్మల్ మిషన్కి యూజ్ చేసే ప్రెజర్ ఫుడ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు ఎంత డిస్టెన్స్లో కావాలో, విడ్త్ ఎంత కావాలో చూసుకొని అక్కడ ఈ 3 ఉంది కదండి, 1 2 3, ఈ 3 దగ్గరికి అంత విడ్త్ నాకు కావాలి. సో అక్కడికి నేను స్టిచ్ అనేది సెట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్ చేస్తాను చూడండి. చూడండి, ఇప్పుడైతే మనం స్ట్రైట్ స్టిచ్ అనేది ఇక్కడికి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొంచెం గ్యాప్లో నేను వేసి చూపిస్తాను చూడండి. ఇందాక కూడా నేను 3 లైన్స్ గ్యాప్ తీసుకున్నా కదా, మళ్ళీ ఇప్పుడు నేను 3 లైన్స్ గ్యాప్ తీసుకున్నాను చూడండి. ఎక్కడైతే మనకు కావాలో దానికి స్ట్రైట్గా పెట్టాను ఈ స్టిచ్ అనేది. ఫస్ట్ ఏమో మనం 3 లైన్స్ డిస్టెన్స్లో వేసాము, అలాగే సేమ్ నెక్స్ట్ది కూడా మనం 3 లైన్స్ డిస్టెన్స్లో వేసాము. ఇప్పుడైతే నేను
ఈ 10 లైన్స్ డిస్టెన్స్‌లో వేస్తున్నాను చూడండి. చూడండి మనం స్టిచెస్ అనేటివి ఇలా విడ్త్ ఈక్వల్‌గా వచ్చేలాగా వేసుకోవచ్చు. అలాగే మనం జిగ్‌జాగ్ స్టిచ్‌ని యూజ్ చేసి కూడా ఈ స్టిచెస్ అనేసి వేసుకోవచ్చండి. అది కూడా చాలా ఇంకా బాగా వస్తాయి. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. మీకు నచ్చితే అన్ని వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. బాయ్.